మసాలా మిల్మిల్కర్ కర్రీ అండి. చూస్తుంటేనే నోరూరుతుంది కదా, ఎప్పుడెప్పుడు చేసుకోవాలనిపిస్తుందా. ఇంకా లేట్ ఎందుకండి, చూపిస్తాను పదండి ఎలా చేసుకోవాలో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. స్టవ్ పైన వాటర్ని పెట్టేసుకోవాలి. ఒక గిన్నెలో 1 స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకొని వాటర్ని మరిగించుకొని మిల్మిల్కర్ని వేసేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. గుప్పడు కాజును తీసుకొని మిక్సీ కప్పులో వేసేసుకొని ఫైన్గా పేస్ట్లా చేసేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కల్ని వేసేసుకొని పేస్ట్లా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనము ఉడికించిన మిల్మిల్కర్ని జాలి గిన్నెలో వేసేసుకొని వడకట్టుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 3 స్పూన్ల వరకు ఆయిల్ని వేసేసుకొని బగారీ ఆకు, ఇలాచి, సాజీరా, లవంగ, చెక్క వేసేసుకోవాలి. రెడ్గా ఫ్రై చేసుకోవాలి. పేస్ట్లా చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని అంతా వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. 2-3 పచ్చిమిర్చిని తుంచి వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. టమాటా ఉల్లిపాయ పేస్టు, కాజు పేస్టు మంచిగా ఉడికేలా ఉడికించుకోవాలి. 1 స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని వేసేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మిల్మిల్కర్ కర్రీ ఇలా చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. బగారా రైస్లోకైనా, వైట్ రైస్లోకైనా, రోటీలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. 1 స్పూన్ వరకు పసుపుని వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు కారం పొడిని వేసుకోవాలి. 1 స్పూన్ వరకు ఉప్పుని వేసేసుకొని ఉప్పు, కారం, పసుపు కలిసేలా మంచిగా కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు మంచిగా ఉడికించుకోవాలి. మసాలా అంతా మాడనివ్వకుండా మంచిగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లోనే మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. మూత తీసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి. ఎప్పుడూ కలుపుతూ ఉండాలి, మసాలా మాడిపోకుండా ఉంటుంది. టమాటా పేస్ట్ చేసుకున్నాం కదా, అదే కప్పులో ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ని వేసేసుకొని మసాలా పేస్ట్లో వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. బిర్యానీ ఆకు, ధనియాలు, లవంగ, చెక్క, మరాఠీ మొగ్గ, ఇలాచి వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. మనం ఉడికించిన మిల్మిల్కర్ని వేసేసుకోవాలి. మొత్తము వాటర్ లేకుండా చేతితో మంచిగా పిండి వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. నాన్ వెజ్ ఎంత టేస్ట్గా ఉంటుందో అంతకంటే ఎక్కువ టేస్ట్ ఉంటుంది. ఇలా చేసుకొని చూడండి, టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. మూత తీసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మిక్సీ పట్టుకున్న గరం మసాలా పౌడర్ని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అప్పుడే మసాలా మనము రెడీ చేసి వేసేసుకుంటే ఫ్లేవరు, టేస్ట్ చాలా బాగుంటుంది. మూత తీసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసేసుకొని మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కొత్తిమీర వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. చూడండి, ఒక ప్లేట్లో వేసి చూపిస్తున్నాను. నాన్ వెజ్లా ఎంత బాగా కనబడుతుందో, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. టేస్ట్ మాత్రం అద్దరిపోయింది. కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసి చూపిస్తున్నాను. చూడండి, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. నేను చేసిన మిల్మిల్కర్ కర్రీ నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ కొట్టండి. మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఇంకా లేట్ ఎందుకండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాళ్ళందరికీ షేర్ చేయడము మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ.